మన మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, మెగాస్టార్, రఘుపతి రంకయ్య అవార్డ్, ఏఎన్ఆర్ అవార్డ్, ఎన్టీఆర్ అవార్డ్, నంది అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్, అండ్ చాలా గొప్ప అవార్డ్స్. ఏఎన్ఆర్ తర్వాత అన్ని అవార్డులు అందుకున్న ఏకైక మహానటుడు. తర్వాత ఎన్టీఆర్ తర్వాత మాస్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న గ్రేట్ నటుడు. ఎందుకో గొప్ప నటుడు, నటనగా ఆయన చాలా సాధించాడని చెప్పేందుకు కొంతవరకు ఆలోచించాల్సి వస్తుంది. ఆయన మహానటుడా కాడా, ఆయన సినిమాలు చాలా గొప్పగా ఉన్నాయా లేవా. ఉదాహరణకు తెలుగు ఫీల్డ్లో 100 సినిమాల లిస్టు ఒకటి తీసుకోండి. ఆ 100 సినిమాల లిస్టులో చిరంజీవి 100 గొప్ప సందేశాత్మక హిట్ సినిమాలు. అలాంటి సినిమాలు 10 సినిమాలు, ఒక 100 సినిమాల్లో చిరంజీవికి ఎన్ని సినిమాలు జోడించవచ్చు? నటించారు ఆయన కూడా. రుద్రవీణ, స్వయం కృషి, ఆపద్బాంధవుడు, మంజునాథ, తర్వాత ఠాగూర్ ఒకటే. ఠాగూర్ మళ్ళీ అది కమర్షియల్గా వెళ్ళిపోయింది, అభిలాష. కానీ ఎందుకో ప్రజాదరణ పొందిన అతి గొప్ప సినిమా చిరంజీవికి లేకపోవడం ఒక నిజంగా శోచనీయం. కానీ ఈ రోజుకి ఆయన 70లో పడ్డా కూడా ఇప్పటికీ ఆయన ఏదో కమర్షియల్ అలాంటి సినిమాలు, లేకపోతే లాభాలు తెచ్చే సినిమాలు నటిస్తున్నారు. కొన్ని చోట్ల భయంకరంగా 100 రోజులు ఆడిస్తున్నారు. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు ఏంటి అవసరం? ప్రజల్లో ఆయన పేరు చొచ్చుకుపోయింది. కానీ ఆయన నటన గురించి, ఆయనకి ఎంత పేరుందో ఆ స్థాయి నటన గురించి ప్రజలు అనుకునే రోజు రావాలి. 1000 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాల గురించి చర్చించుకుంటే చిరంజీవి ఈ సినిమాలో నటించారు, అంతకు మించి ఇంకెవరు అలాంటి సినిమాలు, ఆ పాత్రలు ఇంకెవరు చేయలేరు అనే ఒక సినిమా ఉందా? ఆ మధ్యలో నారాయణమూర్తి గారు డైరెక్ట్ చెప్పేశారు, చిరంజీవి గారు నీకు చెప్పదగ్గ గొప్ప సినిమా లేదయ్యా అని చెప్పి. అలాంటి ఆలోచన ఇప్పుడు ఎందుకు రావడం లేదు ఆయనకు? ఈరోజు నాగేశ్వర రామారావును ప్రజలు మెచ్చుకుంటున్నారు. నాగేశ్వర రామారావు, కృష్ణా సోందో ఆయనకు ముంచు తరం, తర్వాత ఆయన సాటి తరం కూడా గొప్ప సినిమాలు చేశారు. రామారావు గారు 49లో మన దేశం నుంచి వచ్చిన తర్వాత ఆయన చేయని పాత్ర అంటే ఏంటండి? ముఖ్యంగా పౌరాణిక జానపద పాత్రలు, పౌరాణిక పాత్రలు. ఆయన రావణాసుడు కానివ్వండి, దుర్యోధనుడు కానీ, కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాటలు కూడా. కీచకుడు, భీముడు, అర్జునుడు, బృహన్నల, ఇలాంటి అద్భుతమైన పాత్రలు చేసి అందరి చేత ఒక శభాస్సును అనిపించుకున్నారు. సరే, దాదాపు 300 సినిమాలు నటించారు. ఎండింగ్లో కూడా ఆయన సైలెంట్ అయ్యారా? లేదు. ఆ తృష్ణ ఆయనలో ఇంకా ఉంది. ఆయన నిజంగా ఆయన ఈ బ్రహ్మం గారి జీవిత చరిత్ర, విశ్వనాథ తర్వాత ఈ మేజర్ చంద్రకాంత్, కవి సార్వభౌమ, కవుల గురించి, వీటి గురించి కొన్ని పాత్రలు, కొన్ని హిట్ కాయిండవచ్చు, కాకపోయిండవచ్చు. తండ్రిగా ఆయన నటించిన సినిమాలు ఎన్ని? వయసు మళ్ళిన పాత్రలు. కొండవీటి సింహం కానివ్వండి, సర్దార్ పాపరాయుడు కానివ్వండి, ఆ తర్వాత బొబ్బులి సింహంలో, అలాంటి కొన్ని పాత్రలు తండ్రిగా ఆయన చేసినవి అద్భుతంగా చేశారు. అందరి మన్ననలు పొందారు తండ్రి కొడుకులుగా. చిరంజీవి గారు కూడా చేశారు అందరివాడు అనుకుంటే స్నేహం కోసం. కానీ ఎందుకో ప్రజల్లో చిరంజీవి వయసు మళ్ళిన పాత్రలు పెద్దగా చేయలేదు, రక్తి కట్టించలేదు అనిపిస్తుంది. ఇంకా నాగేశ్వరరావు గురించి, ఆయన స్టార్టింగ్లోనే బాలరాజు, కీలుగురం, సువర్ణసుందరి సూపర్ డూపర్ జానపద హిట్స్ ఇచ్చి, ఆ తర్వాత రామారావు దేవుడి పాత్రలో సైనవుతాను, ఇక నేను పౌరాణిక సినిమాల్లో ఒకవేళ 1-6 హిట్ అయినా కూడా ఆయన స్టార్టింగ్లోనే సీతారామజనంతో చేశారు. హిట్ అయినా కూడా నాకు ఇంకా సరిపోదని నిర్ణయం తీసుకుని భక్తుడి పాత్రలో బ్రహ్మాండంగా, సాంఘిక పాత్రలు, భక్తుడి పాత్రలు బ్రహ్మాండంగా, అలా ఆ భక్తుడి పాత్ర అలనాటి విప్రవనారాయణ నుండి తర్వాత ఈ భక్తత్కారం వరకు ఆయన నటించిన సినిమాలు బ్రహ్మాండంగా మనుషుల్లో అందరూ చొచ్చుకుపోయినాయి. ఈవెన్ తుది రోజుల్లో కూడా ఆయన ఎండింగ్ డేస్లో కూడా నాగేశ్వరరావు గారు రామదాసులో కబీర్ దాస్ పాత్ర, రామరాజ్యంలో వాల్మీకి పాత్ర, తండ్రిగా అంటే తాతగా, తండ్రిగా, హీరో పాత్ర హీరోనే,
తాతగా తండ్రిగా కాలేజీ బుల్లడు కానీ, ఆ బంగారు కుటుంబం కానీ, మధుర బాద్‌షా కానీ, ఈ సినిమాలో ఆయన సీతారామ గారి మనవరాలు లాంటి సినిమాలు చేసి మెప్పించి ఆయన 40లోనే ధర్మదాత అనే సినిమా చేశారు తండ్రిగా 45 ఏట. ఈ రకంగా తండ్రి పాత్రలు కూడా హీరోగా చేసి ఆది దంపతులు మెప్పించారు. ఇంకా కృష్ణ గారు ఆయన ఎన్నో కొత్తదనాలు చేశాడు. ఫస్ట్ సినిమా స్కోపు, ఫస్ట్ కలరు, ఫస్ట్ 70mm లాంటి సినిమాలు చేయడం కాక ఆయన జీవితంలో మరుపురాని అతి గొప్ప పాత్ర అల్లూరి సీతారామరాజు, మోసగాళ్ళకు మోసగాడు, ఇలాంటివి ఎన్నో కృష్ణ గారి జీవితంలో ఉన్నాయి. ఇక సోహన్ బాబు గారు సంపూర్ణ రామాయణం, బుద్ధిమంతుడు కృష్ణుడి రోలు, ఆ అభిమన్యుడు అభిమన్యుడు రోలు, అదే కాకుండా గోరింటాకు, మల్లెపూ, సాంఘిక సినిమాల్లో కూడా ఆయన ఏం సినిమా, ఏం సోహన్ బాబు ఎంత బాగా చేశాడు, బలిపీఠం అని నిజంగా జనం ఒప్పుకున్నారు. బాగా పాత్రలు చేయడం కాదు, జనులు ఒప్పుకోవాలి. ఇక తన సమకాలీకులు బాలకృష్ణ, శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, భైరవ దీపం, ఆదిత్య 369, ఆ తర్వాత కృష్ణుడి రోలు, రాముడి రోలు అక్కడక్కడ టచ్ చేసుకుంటూ రావడం, రామరాజ్యం, ఇలాంటి సినిమాల్లో ఆయన కూడా తన సత్తా ఏదో చాపించాడు. వయసు మళ్ళిన రోళ్ళు అఖండ, అనేక సందర్భంలో ఆయన వయసు మళ్ళిన రోళ్ళు కూడా మెప్పించాడు. ఇంకా నాగార్జున సరే దున్నేస్తాడు ఆయన. అన్నమయ్య కానివ్వండి, రామరాజు, ఈవెన్ ఊపిరి సినిమా, రాఘవేంద్ర చేసిన ఈ అన్నమయ్య సిరీస్లో కూడా రామదాసు కాకుండా, షిర్డీ సాయి కాకుండా ఊపిరి సినిమా తన నట సామర్థ్యాన్ని తలమాత్రం కదిలించేటువంటి సినిమా, అతుదకు మనం సినిమా ఆయన పర్యవేక్షణలో జరిగిన సినిమా. ఈ రకంగా అందరి చేత నాగార్జునలో మంచి నటుడు ఉన్నాడు, చాలా బాగా చేశాడు. ఆయన శివ, గీతాంజలి నుండి ఒకే సంవత్సరంలో శివ అటు యాక్షన్ సినిమా, గీతాంజలి ప్రేమికుడిగా చేశారు. ఇంకా వెంకటేష్ ఎక్కడే కానీ యాక్షన్ అనే పేరు లేకుండా కుటుంబ కథా చిత్రాలతో మంచి హాస్యం పండిస్తూ అందరి చేత ఆయన సినిమా లిస్ట్ చూసుకుంటే ఆ లిస్ట్ చూసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. అయ్యో ఈ పాత్ర వెంకటేష్ చేయాలి, పెళ్లి కాని ప్రసాద్ పాత్ర అలా చేశారు. కానీ మీరు అవార్డులు రివార్డులు అందుకున్నారు. మీరు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా తెలుగు నటుడు చిరంజీవి అనేటువంటి పేరు మీ జీవితంలో ముద్ర పడిపోయింది. ఇప్పుడు మీరు చేయవలసిందంతా మంచి పాత్రలు, ఆ రకంగానే ముందడుగు వేయండి చిరంజీవి గారు.